జై శ్రీరామ్. పవనసుత హనుమానికి జై. ఈ వీడియోలో నేటి యువతకు చిన్న సందేశం ఇవ్వాలని అనిపించింది నాకు. ఎందుకంటే ఈ కాలంలో నా ఆశలన్నీ యువత మీదే ఉన్నాయి అని స్వామి వివేకానంద 100 ఏళ్ల క్రితమే చెప్పాడు. ఎప్పుడైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే యువత ఆలోచన పరంగానే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన దేశంలో యువకులు ముఖ్యంగా చిన్న అపజయం వచ్చిన, విసుగు కలిగిన, అనుకున్న పని కాకపోయినా, లేకపోతే విషాదం కలిగిన, నిరాశ నిస్పృహ వచ్చిన ఎవరిని తలుచుకోవాలయ్యా అంటే వెంటనే స్వామి వివేకానందనే మనకు స్ఫూర్తి. విజయము కోరి విసుగును వీడి విరామ మెరుగక పని చేయాలోయ్, అసాధ్యమనునది అసలే లేదని చరిత్ర నేర్పదే పవిత్ర పాఠం. ఒక్కసారి స్వామి వివేకానంద కూడా చరిత్ర చదివిన, ఆయన పుస్తకం చదివితే మనకు స్ఫూర్తి, ఉత్సాహం, ఉత్తేజం, ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మనం స్వామి వివేకానంద సాహిత్యం ప్రతి యువకుడు తప్పకుండా ఈ అధిక మాసం, పురుషోత్తమ మాసంలో చదవాలి. అణువు చిన్నదే దానికి అమిత శక్తి ఉందిరా, విత్తు చిన్నదే దానికి సత్తువెంతో ఉందిరా. ఒక అణువును తీసుకున్నా, అది అణువులో ఎంతో చిన్న భాగం పరమాణువు. దానివల్లనే ఆటం బాంబులు అంత శక్తివంతంగా తయారవుతున్నాయి. మర్రి చెట్టును తీసుకుంటే పెద్ద మహావృక్షానికి విత్తనం చిన్నగా ఉంటుంది. కాబట్టి మనలోన ఉండే తృష్ణ, శ్రద్ధ, తపన విజయానికి దోహదపడుతుంది. ఎప్పుడు కూడా మనము నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు. స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్, అవేక్ అండ్ అరైజ్ అని చెప్పిన స్వామి వివేకానంద సూక్తిని గుర్తు చేసుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ, జై వీర హనుమానికి జై.